వెల్కమ్ టు ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025 అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ సంవత్సరం నాటికి మీజిల్స్ రుబెల్లా వ్యాధులను నిర్మూలించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఇస్ 2026. నెక్స్ట్ క్వశ్చన్, సింధు జలాల ఒప్పందం 1960 ప్రకారం భారతదేశానికి ప్రత్యేకంగా కేటాయించిన నదులు? ఆన్సర్ ఇస్ బి, బియాస్, రావి, సట్లెజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒరిస్సా ప్రభుత్వం సిమిలిపాల్ నేషనల్ పార్కును అధికారికంగా గుర్తించడంతో దేశంలో ఎన్నో జాతీయ పార్కు కానుంది? ఆన్సర్ ఇస్ డి, 107, 107వ జాతీయ పార్కు కానుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని తొలిసారిగా ఏ దేశం క్రిప్టో పేమెంట్ టూరిజం వ్యవస్థను ప్రారంభించింది? ఆన్సర్ డి, భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే తొలి అసెంబ్లీగా ఏది నిలిచింది? ఆన్సర్ డి, ఆన్సర్ ఏ, ఢిల్లీ. దేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే తొలి అసెంబ్లీగా ఏది నిలిచింది? ఆన్సర్ ఇస్ ఏ, ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో అతిపెద్ద జాతీయ పార్కు హెమిస్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఏ, లద్దాఖ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం కోసం హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసిన సంస్థ? ఆన్సర్ ఏ, డిఆర్డిఓ. నెక్స్ట్ క్వశ్చన్, 86వ గ్రాండ్ మాస్టర్ ఎల్ఆర్ శ్రీహరి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ సి, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఏ దేశంలో ప్రారంభించనుంది? ఆన్సర్ సి, యుఏఈ, దుబాయ్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలోకి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులను పట్టుకోవడానికి ఏ నగరంలో ఆపరేషన్ ఫేస్ వాష్ నిర్వహిస్తున్నారు? ఆన్సర్ డి, ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత డాక్టర్ క్లినిక్ను ఏ దేశంలో ప్రారంభించారు? ఆన్సర్ బి, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, అరస్ 2025 ఉమ్మడి సైనిక దళాల విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరిగాయి? ఆన్సర్ సి, ఇరాన్, అజర్బైజాన్. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి విద్యార్థులందరికీ తప్పనిసరిగా రోబోటిక్స్ విద్యను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం? ఆన్సర్ డి, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, జిఐ ట్యాగ్ పొందిన సంగ్రియా బ్రీన్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ సి, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ డి, నెదర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ధరిత్రి దినోత్సవం 2025 ఏప్రిల్ 22. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. ప్రపంచ ధరిత్రి దినోత్సవం 2025 ఏప్రిల్ 22న జరుపుకుంటారు. అలాగే దీని థీమ్ ఏంటంటే ఆన్సర్ ఇస్ బి, అవర్ పవర్ అవర్ ప్లానెట్, అంటే మన శక్తి మన గ్రహం. దీని యొక్క థీమ్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం 2025. అంటే ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని మనం ఏప్రిల్ 22న జరుపుకుంటాము. దీని థీమ్ ఏంటంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్, అంటే మన శక్తి మన గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్,
భూమిపై విస్తరించిన వృక్ష సంపదను లెక్కించడానికి ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థ బయోమాస్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఆన్సర్ ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ నిర్వహణ కోసం ఏఐ ఆధారిత రియల్ టైమ్ అలర్ట్ అటవీ నిర్వహణ కోసం ఏఐ ఆధారిత రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ను అమలు చేసిన మొదటి రాష్ట్రం? ఆన్సర్ బి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, మధుబని పెయింటింగ్ బౌద్ధ సన్యాసుల ప్రదర్శనలో ఏ రాష్ట్రం 2 గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పింది? ఆన్సర్ సి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2025 విజేత ఎవరు? ఆన్సర్ సి కుమారమంగళం బిర్లా. నెక్స్ట్ క్వశ్చన్, 2027లో ఫిఫా 10వ మహిళల ప్రపంచ కప్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ బి బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, బాలి కాటన్ 2025 అనే సైనిక విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య జరుగుతాయి? ఆన్సర్ బి ఫిలిప్పీన్స్, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, 2వ ఆసియా యోగాసన ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. మొదట థాయిలాండ్లో జరిగింది, రెండవది న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద నోట్లను ముద్రించిన దేశం? ఆన్సర్ ఏ బురుండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ మంగీలాల్ జాట్. నెక్స్ట్ క్వశ్చన్, డెజర్ట్ ప్లాగ్ 10 పేరిట మల్టీనేషనల్ వైమానిక విన్యాసాలు ఏ దేశంలో జరిగాయి? ఆన్సర్ డి యుఏఈ. నెక్స్ట్ క్వశ్చన్, లోక్ అదాలత్ శాశ్వత ఆన్లైన్ హీరింగ్ సౌకర్యాలను కల్పించిన తొలి రాష్ట్రం? హీరింగ్ సౌకర్యాలను కల్పించిన తొలి రాష్ట్రం? ఆన్సర్ బి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, భారత్కు ఏ దేశం 2 సింకాన్సెన్ బుల్లెట్ రైళ్లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది? భారత్కు ఏ దేశం 2 సింకాన్సెన్ బుల్లెట్ రైళ్లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ డి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం సంస్కృత భాషను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి జిల్లాలలో ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది? ఆన్సర్ సి ఉత్తరాఖండ్. లాస్ట్ క్వశ్చన్, భారత సమ్మిట్ 2025 ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ బి హైదరాబాద్. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్ని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.